ఉంటుందో తెలియదు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని ఆవశ్యకత అనేది మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, ఆవశ్యకత మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పంటున్నాను. దానికే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టు నేను ఏదో 27 జూన్ వరకు దాన్ని మరమ్మతు చేస్తా. నువ్వు 27 జూన్ కాదురా నాయన, నీ జీవిత కాలంలో వీధులు కాదు, అది మళ్ళీ మరమ్మతు కావాలని చెప్పంటే బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యమవుతుంది. మళ్ళీ రేపు ఎన్నికల్లో ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావటం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో హరీష్ రావు గారు తోడు నిలిచి ఈ 2 పిఎల్స్ ఏదైతే మరమ్మతు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో సుభిక్షం చేసేటువంటి యొక్క ఘనత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తాను చెప్పంటున్నాను. దాంతో పాటు అందరం రైతులమైన కులానికి ఎవరమైనా కానీ మనం పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తుంది, ధాన్యం కొనుగోలు ఆవశ్యకత ఎంత ఉంటుందో మీకు తెలియదు కాదు. దశాబ్ద కాలం అన్నాడు ఎంత సమస్య ఉన్నా కానీ ఏదైతుందో ఏ విధమైనటువంటి రైతుకు ఇక్కట్టు కలవకుండా కేవలం పెట్టుబడి సమకూర్చడమే కాదు, రైతు బంధు సకాలంలో ఇవ్వడంతో పాటుగా వీళ్ళ రైతు బీమా సౌకర్యంతో పాటుగా మనం పండించే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ ఏదైతుందో వాటి మద్దతు ధర కల్పింపజేసే ఒక ఘనత మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాం. ఈసారి చూసిన ఎన్ని కష్టాలు పడ్డాము. ఇప్పుడు ఆఖరికి వస్తే మేము కొనుగోలు చేసినామని చెప్పి చెప్తారు కావచ్చు, కానీ ఎక్కడైనా ఇవాళ ప్రతి సంచికి 3 కిలోల నుండి 5 కిలోల దాకా కోసిందా కోయిల మీరు చెప్పండి. ప్రతి సంచికి అని చెప్పంటున్నాను 3 కిలోల నుండి 5 కిలోలు అంటే 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు పోతే 2.5 సంతలో క్వింటల్ అవుతుంది. 7.5 అని చెప్పడం 5 కిలోలు పోయింది కదా. మనం తూకం వేసేటప్పుడు మాయిశ్చర్ ఎంత ఉండాలి? 17% ఉండాలి. ఆ 17% తూకం ఏమైపోయింది? అది 9-10% వచ్చింది మన తూకం వేసే సమయానికి. అంటే ప్రతి క్వింటల్ మీద ప్రతి రైతు 5 నుండి 10 కిలోలు ఏదైతుందో నష్టపోయిందని చెప్పంటున్నాం. క్వింటల్కి 24 రూపాయలు లెక్క కడితే 5 కిలోలకు ఏదైతుందో 120 రూపాయలు, 10 కిలోలకు ఎంత అవుతుంది? 280 రూపాయలు అని చెప్పంటున్నాను. ప్రతి రైతు ఒక ఎకరానికి 30 క్వింటల్ వండిస్తే ఈ లెక్క కడితే నువ్వు ఇచ్చే రైతు భరోసా 6,000 ఎగ్గొట్టినావు, అది పోయింది. ఇక్కడ వచ్చాడు వరి దాని మీద పొందే మద్దతు ధరలో ఏదైతుందో 6,000 రూపాయలు ఏదైతుందో ఆ రైస్ మిల్లర్ దోపిడికి మనకు గురైన నిజామాబాద్ చెప్పండి అని అంటున్నాను. నేను దీనికి ఒకటే ఉదాహరణ చెప్పంటున్నాను. నేను మిత్రులు హరీష్ రావు గారికి తెలియదు కాదు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైతుందన్నా ఇది రైస్ మిల్లు పోయిన తర్వాత ధర్మకాంట తూకం వేస్తుంది. ధర్మకాంట తూకం వేసిన తర్వాత రైస్ మిల్లర్ ఏదైతుందో వాడి కోత కోసి వాడు మన ట్రక్ షీట్ ఇస్తాడు. ఈ ట్రక్ షీట్ కున్న ఈ ధర్మకాంట తూకాని వ్యత్యాసం ఏదైతుందో ఇది దోపిడీ. ఇది దోపిడీకి నిదర్శనం అని చెప్పంటున్నాను. ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వం ఏదైతుందో రైస్ మిల్లర్ దోపిడీ గురి కాలేదు అని చెప్పి భావించినట్టయితే ఇవాళ ధర్మకాంట తూకానికి అనుగుణంగా, ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ట్రక్ షీట్ కాదురా నాయన. ధర్మకాంట తూకానికి అనుగుణంగా ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ఏదైతుందో మీరు రైతుకి ఇప్పియండి. అప్పుడు ఏదైతుందో మీరు రైతుకు న్యాయం చేసే వాళ్ళ మీతో చెప్పంటున్నా. దయచేసి గమనించే ప్రతి రైతు గమనించాలని చెప్పంటున్నా. మనం ఎంత మోసం పోయినాము, ఎట్లా మోసం పోయినాము చెప్పడానికి నేను నిదర్శనాలు పేర్కొంటున్నా చెప్పంటున్నా. దీని మరి మిత్రుడు హరీష్ రావు గారు అవసరం న్యాయ పోరాటం చేసేనా కానీ ఈ ధర్మకాంట తూకానికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ చెల్లింపు చేయించే ప్రయత్నం చేసడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఇలా దీంతో పాటుగా చాలా విషయాలు మాట్లాడేటి అంటే వాస్తవంగా మన ముఖ్య అతిథులు హరీష్ రావు గారు వారు మాట్లాడవలసి ఉందే. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట చెప్తుండే, నేను ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పంటుండే. అది నిన్న కోటీశ్వరులు కాదురా, లక్షాధికారులను చెయ్యు. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చెయ్యమని చెప్పంటున్నాను. నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నేను కూడా ఒక భాగమే. దురదృష్టమో అదృష్టమో ఏదైతుందో 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేత కృషి చేసి వీళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఏదైతుందో ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నాను. వీళ్ళు అటువంటి
నాయకత్వం పనిచేయడము ఈ రాష్ట్రానికి ఏదైతుందో మరి హితు కాదు అనే ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి ఇలా మళ్ళీ భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షణ కేసీఆర్ గారి యొక్క భావనతో ఏదైతుందో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడము పెద్ద కేసీఆర్ గారు నాకు చేయూతిచ్చిండు, నిజంగా కూడా చేయూతిచ్చిండు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నాకున్నట్టు ఒక అనుభవమే కానీ మరి నాకున్నట్టు యొక్క సీనియారిటీ కానీ ఏదైనా కానీ మీరు చెప్పంటున్నాం నాకు మరి చేయూతనిచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేర్చి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేసే విధంగా నాకు బాధ్యత అప్పగించండి చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు నేను హుజరాబాద్ రావడం జరిగింది. ఈ లక్షాధికారి మాట ఎందుకు చెప్తున్నానంటే ఆడబిడ్డలకు 2500 ఇస్తా అని చెప్పిండే. 2500 అంటే నెలకి 2500, సంవత్సరానికి ఎంత అయితే 2500 × 12 30,000 అయితే 2500 × 30 సరే 12 30,000 అయితే 5 సంవత్సరాలకు 1,50,000 అయితే ఇది ఇవ్వాల్సిన బాధ్యత ఏదైతుందో ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై ఉందా లేదా? అది ఇవ్వద్దే. నేనేమంటున్నా అయినా నువ్వు కోటీశ్వరుడు అక్కర్లేదు, మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో నువ్వు ఇస్తాన్న 2500 ఇయ్యు. ఇవాళ పెన్షన్స్ ఏదైతుందో నువ్వు 2,000 4,000 చేస్తాను, నువ్వు 4,000 కాదురా నాయన, ఆ 2,000 చక్కగా ఇయ్యు అని చెప్పట్టు అర్హతకు అనుగుణంగా. ఇలా 30 మాసాలు గడిస్తే ఇక్కడ కొత్త పెన్షన్ ఇచ్చినాడే. అదే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2,000 చేసింది. 200 రూపాయల పెన్షన్ ను 2,000 చేసిందని చెప్పి అంటున్నావు, 10 అంతలు పెంచింది. ఇవాళ నువ్వేదైతుందో ఆ 2,000 కూడా ఇచ్చాడు, పరిస్థితి ఎప్పుడు పోయిందని చెప్పి అంటున్నా. దయచేసి పెన్షన్లనే కాదు, ఇప్పుడు ఆ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పిన నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పని, ఎన్నికల్లో ఏదైతుందో రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మడం అని చెప్పని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి అశోక్ నగర్ ఏదైతుందో మేము మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తాం ఉద్యోగాలు, తర్వాత సంవత్సరాలు 1,00,000 ఇస్తామని చెప్పని నమ్మబలికింది. 30 మాసాలు గడుస్తుందా చెప్పి నేనేమంటుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. 60,000 కాదు, మొత్తం నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు. నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు చెప్పంటుండే. ఇక్కడ పోలీస్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఏదైతుందో 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 ఖాళీలు ఉన్నాయి. నేను నిరుద్యోగ యువత అంతా హరీష్ రావు గారి మరి వారి దగ్గరికి మా పరిస్థితి ఏంటన్నా, మాదేదో పొరపాటు జరిగింది, ఇవాళ ఏదైతే ఆయన నమ్ముకొని వాడేమో మాకు చేస్తారని చెప్పిన ఆశతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారిని పట్టుకొచ్చినాం. మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు కల్పన కావాలని చెప్పని హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి. ఇలా కానిస్టేబుల్ పోస్తే కాదు, నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. దయచేసి ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నా కానీ రేపు రాబోయే కాలం మనది కాబట్టి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల ఇలా మొత్తం యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకోదొరుకుతుందని చెప్పంటారు. అట్లా విద్యా అవకాశాలు కూడా ఏ విధంగా చేస్తున్నాం మనం తెలియదు కాదు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుపేద వర్గాలకు ఏదైతే ఉచిత విద్యా బోధన కల్పించాలి ఒక భావన లక్ష్యంతో ఏదైతున్నదో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తే 10,000 కోట్లు బకాయిలే కాదు. ఇప్పుడు ఎవరో విద్యార్థులు చదువుకోదలుచుకుంటే ముందు వాళ్ళు ఫీజు కట్టుకోవాలి. ముందు వాళ్ళు ఫీజు కట్టుకుంటే తర్వాత ప్రభుత్వం ఇస్తుందట. అంటే నిజంగానే ఏదో నిరుపేద కుటుంబం ఏదైతుందో ఫీజు చెల్లించుకున్న ఆర్థిక స్తోమత ఉంటే నువ్వు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో ఫీజు చెల్లించే స్తోమత లేదు కాబట్టే నీపై ఆధారపడుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేయడంతో వీళ్ళ నిరుపేద కుటుంబాలకు విద్యా అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నాం. పాతమే హక్కుల్లో ఇది ఒక భాగం అని చెప్పంటున్నాం. విద్యా వైద్యం అటువంటి హక్కును కలరాస్తుంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాం.